సో హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3x3 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ మనం ఎల్లో సెంటర్ మీద ఫోర్ సైడ్స్ వైట్ ఎడ్జెస్ ఉండాలి. లైక్ ఇక్కడ వైట్ ఎడ్జ్ దీనికి వచ్చేసింది, వేరే వైట్ ఎడ్జ్ వెతకాలి. ఇక్కడ ఒక వైట్ ఎడ్జ్ ఉంది, దీనికి వచ్చేసింది వైట్ ఎడ్జ్. ఇంకా వైట్ ఎడ్జ్ ఇక్కడ ఉంది, ఇది అట్లా వచ్చేస్తుంది. సో దీని పక్కన వైట్ ఎడ్జ్ ఉన్న పక్కన స్టిక్కర్ గ్రీన్. ఇప్పుడు ఇది గ్రీన్ అనుకోండి, సో ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. దీనికి మ్యాచ్, ఈ సెంటర్కి మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మ్యాచ్ ఉంది కదా, సో దీన్ని పక్కకు అనుకోవాలి, పైన U2 చేసేసేయాలి. సో ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇట్లా మ్యాచ్ అయిపోయింది కదా, మ్యాచ్ చేసేయాలి. ఇక్కడ మ్యాచ్ అయింది కదా. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ చేద్దాం. ఇప్పుడు ఇలాంటి వైట్ క్రాస్ ఉన్నప్పుడు సో మనము ఈ ఆరెంజ్ అన్ని మ్యాచ్ చేసేసి వైట్ ప్లస్ కిందికి పెట్టేసేయాలి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ లేయర్ చేయాలి. మనము ఈ కార్నర్ సంబంధించినది తీసుకోవాలి. లైక్ వైట్కి సంబంధించిన కార్నర్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఆరెంజ్, వైట్, గ్రీన్ కావాలి. సో అది ఎక్కడ ఉంది వెతకాలి నేను. వైట్, గ్రీన్, ఆరెంజ్ ఇక్కడనే ఉంది. సో డౌన్, ఇది మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వేరే కార్నర్ తీసుకోవాలి. రెడ్, వైట్, ఇంకా ఆరెంజ్, అది గ్రీన్. ఇది ఇక్కడనే ఉంది కదా. సో మళ్ళీ రైట్ సైడ్లో పెట్టుకొని ఇట్లానే వేయాలి. ఇప్పుడు వైట్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ అది ఎక్కడ ఉంది, అది ఇక్కడ ఉంది. సో మనం ఇది ఎలా తీయాలి, అప్, లెఫ్ట్, డౌన్ అనేసి తీసేస్తే వస్తుంది. ఇది మన ఇట్లా పక్కన పెట్టేసి అప్, రైట్, డౌన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, ఇది ఇట్లా ఉంది కదా. అప్ మ్యాచ్ చేసేసి కిందికి అనాలి. సో ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా చేయాలి ఇప్పుడే చెప్పేస్తాను. సో సెకండ్ లేయర్ అనేది ఈజీ అండ్ టూ సింపుల్. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఎడ్జ్ పీస్ పెట్టాలని నేను పెడుతున్నా. ఇక్కడ ఈ ఎడ్జ్ పీస్కి మ్యాచ్ చేస్తే మనకి ఎక్కడైతే కావాలో ఇది పక్కకు అనుకొని మనకి దాని ఆపోజిట్ పెట్టేసేయాలి. ఇది పైకని పక్కకని కిందికి అనాలి. ఇప్పుడు మనం ఈ వైట్ కార్నర్ని మనం ఫేస్ చేసుకోవాలి. ఇట్లా అనేసి U ఇన్వర్స్, U ఇన్వర్స్, ఇది పేర్ డప్ అయిపోతుంది. సో నెక్స్ట్ నేను రెడ్ ఇంకా బ్లూ తీసుకుంటున్నాను. రెడ్ ఇంకా బ్లూ ఇక్కడనే ఉంది, మ్యాచ్ చేసేసిన. సో రెడ్కి ఆపోజిట్ ఏంటి, ఆరెంజ్ పక్కన పెట్టేసి అప్, లెఫ్ట్, డౌన్. సో ఇప్పుడు U ఇన్వర్స్, L ఇన్వర్స్ ఇది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎడ్జ్. ఇప్పుడు నేను ఆరెంజ్కి ఇంకా బ్లూ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఇది పక్కకు అనేసి అప్, U L ఇన్వర్స్ పక్కకు అనేసి ఇది మనం ఈ కార్నర్ మనం ఫేస్ చేయాలి. ఇది పక్కకు అనేసి U ఇన్వర్స్, R ఇన్వర్స్. సో మనకి ఇలాంటి కేసెస్ వస్తాయి. లైక్ స్విచ్, ఈ ఎడ్జ్ ఇక్కడనే ఉంది బట్ స్విచ్ అయినాయి. ఇప్పుడు ఇలాంటి కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఎడ్జ్ని బయటికి తీసేసేయాలి. అప్, లెఫ్ట్, పక్కకు అనేసి నెక్స్ట్ ఈ కార్నర్ ఇక్కడ ఈ ఎడ్జ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మ్యాచ్ చేసేసాం కదా.
పైన ఏముంది గ్రీన్కి ఆపోజిట్ అంటే బ్లూ. సో బ్లూ కనేసి అప్ డౌన్. నెక్స్ట్ ఈ స్టిక్కర్ని ఈ వైట్ స్టిక్కర్ని మనం ఫేస్ చేసే పక్కకని డౌన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో క్రాస్కి మామూలుగా ఫస్ట్ ఇట్లా డాట్ వస్తుంది, లేకుంటే ఇట్లా ఎల్లో వస్తుంది. సో రెండింటిని ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలాంటి డాట్ వచ్చినప్పుడు ఇట్లా ఫస్ట్ లేయర్ మాత్రమే ఇట్లానే FRU ఇన్వర్స్ F ఇన్వర్స్ ఇట్లాంటి ఎల్ వస్తాయి. నెక్స్ట్ ఇలాంటి ఎల్ వచ్చినప్పుడు ఈ రెండింటిని అనాలి. ఇట్లా అనేసి RU ఇన్వర్స్ F ఇన్వర్స్. నెక్స్ట్ ఇలాంటి క్రాస్ అయిపోతుంది. సో మనకి ఇలాంటి రాడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో మనము ఈ రాడ్ని మనం స్లీపింగ్ లైన్లో పెట్టాలి ఆర్ హారిజంటల్. ఇట్లా పెట్టేసి FRU ఇన్వర్స్ అనేస్తే మనకి ఇక్కడ వైట్ క్రాస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ స్టెప్ ఉండాలి. సో ఫస్ట్ ఇట్లా మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఎల్లో క్రాస్ అయిపోయాక వేరే RU2 అనేది ఉంటుంది. సో ఇది ఇట్లా మ్యాచ్ చేసేసి ప్రతిదానికి మ్యాచ్ చేయాలి. సో ఇట్లా ప్రతిదానికి మ్యాచ్ చేయాలి కదా, ఒక్కదానికి మనం మ్యాచ్ చేసేసి RU2 ఇన్వర్స్ U ఇన్వర్స్ RU ఇన్వర్స్ ఇన్వర్స్ అని చేసేస్తే ప్రతిదానికి వచ్చేస్తుంది. బట్ మామూలుగా ఒక్కొక్కసారి రాదు. సో మనము ప్రచార్ చేయాల్సి వస్తుంది. సో మ్యాచ్ కాలే RU2 ఇన్వర్స్ U ఇన్వర్స్ U ఇన్వర్స్ ఇన్వర్స్. సో ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. సో సో లాస్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి. సో ఇది మన 6th స్టెప్ ఏంటంటే కార్నర్స్ మ్యాచ్ చేయాలి దానికి తగ్గట్టు. సో ఇక్కడ కార్నర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కార్నర్ తీసుకున్నాను. ఇక్కడ కార్నర్ మ్యాచ్ కాలే. ఇక్కడ ఈ ఆరెంజ్కి ఆరెంజ్ ఉంది, ఎల్లోకి ఎల్లో ఉంది, గ్రీన్కి గ్రీన్ ఉంది. సో వేరే కార్నర్స్ కూడా ఇలానే మ్యాచ్ చేయాలి. ఇలా లైక్ ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ గ్రీన్, ఎల్లో ఇంకా రెడ్ రావాలి. సో ప్రతిదానికి అలా రావాలి, కానీ ఇది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే LU ఇన్వర్స్ L ఇన్వర్స్ U ఇన్వర్స్ U ఇన్వర్స్. సో ఇది మ్యాచ్ చేసేసాను. సో వేరే మ్యాచ్ అయినాయి. ఇది నెక్స్ట్ ఫైనల్ స్టెప్. ఇప్పుడు అన్ని మ్యాచ్ అయిపోయినప్పుడు లాస్ట్ 2 or 3 ఉంటాయి. సో ఇలాంటప్పుడు జస్ట్ ఇక్కడ ఎల్లో అన్ని కార్నర్స్ వాటికి తగ్గట్టు చేయాలి. సో RU ఇన్వర్స్ U ఇన్వర్స్ ఇది మ్యాచ్ అయిపోయింది కదా, పక్కకు అనుకోవాలి. RU ఇన్వర్స్ RU. సో బాయ్ ఫ్రెండ్స్, ఈ పాటికి ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా కావాలంటే చేసుకోండి, కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను.